రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని మోకిల తాండా గ్రామంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్గా వర్త శాంతమ్మను తిరిగి పదవిలో కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వ ఆస్తులను నష్టం కలిగించడం, పంచాయతీ స్థలంలోని మొక్కలను ధ్వంసం చేయడం వంటి ఆరోపణలతో వర్త శాంతమ్మను సస్పెండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలు బూటకమని ఆరోపిస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు పెండింగ్ విచారణ కొనసాగుతున్నప్పటికీ వెంటనే సర్పంచ్ హోదాలో బాధ్యతతో స్వీకరించేందుకు అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఉప సర్పంచ్ వద్ద ఉన్న బాధ్యతలను తిరిగి శాంతమ్మకు అప్పగించాలని జిల్లా కలెక్టర్తో పాటు మండల గ్రామ స్థాయి అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ఈ పరిణామంతో మోకిల తాండా గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఓటమిని జీర్ణించుకోలేక కొందరు తప్పుడు ఆరోపణలు చేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని, ఈ తీర్పు మరోసారి నిరూపించుకుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతమ్మ మాట్లాడుతూ, ప్రజలు నాపై ఉంచిన విశ్వాసమే నా బలం, గ్రామ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే నా లక్ష్యం, మరింత పట్టుదలతో సేవలు కొనసాగిస్తాను అని తెలిపారు. మోకిల తాండా రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఇకపై గ్రామ పాలన ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. ఇలాంటి తాజా అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.